అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేడు విద్యారంగం కాషాయీకరణ, కార్పొరేటీకరణ వైపున పాలక వర్గాలు పరుగులు తీస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి అందరికీ విద్య, అది ప్రభుత్వ బాధ్యత అని నినాదాలు ఇవ్వడమే తప్ప ఆచరణలో 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా దేశంలో నిరక్షరాస్యత విలయతాండం చేస్తూ ఉంది. పేరు రాయగలిగిన వాళ్ళందరినీ కూడా విద్యారంగ ప్రముఖులుగా, మేధావులుగా ఈ పాలక వర్గాలు గుర్తిస్తూ ఉన్నారు. విద్యను అభ్యసించడం అంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి తప్ప సంతకాలు చేయగలిగిన వాళ్ళందరినీ వారంతా అక్షరాస్యుల కింద వేస్తే ఈరోజు 89% ఏంటి, 99% కూడా కనిపిస్తుంది. కానీ అది కాదు కావాల్సింది. అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలతో ఈరోజు అలాంటి ఎక్కడెక్కడి లెక్కలన్నీ కూడా తీసుకొని వచ్చి తప్పుడు గణాంకాలతో దేశంలో విద్యారంగం బాగా పెరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం విద్యారంగాన్ని గురించి చర్చించుకుంటామంటే ఇది చాలా దారుణం. యునెస్కో మీటింగులు జరిగాయి, ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరిగాయి, దేశం అంతా విద్యారంగానికి సంబంధించిన చర్చోపచర్చలు జరిగాయి. దేశంలో 83 పైచిలకు విద్యా కమిషన్లు వేశారు. అయినా ఇంకా విద్యారంగం నిరంతరాయంగా నిరక్షరాస్యత అన్నటువంటిది ఉందంటే ఈ దేశ పాలక వర్గం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విద్యారంగంలో తీసుకొని రాకూడనటువంటి అన్ని రకాల అశాస్త్రీయ, తిరోగమన, ఉన్మాద భావజాలాన్ని పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కిస్తూ ఉంది. దేశం కోసం పోరాటం చేసినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, కర్తార్ సింగ్ సారాభా లాంటి గొప్ప జాతీయోద్యమ నేతలు ఒక్క పేజీ కూడా చోటు చేసుకోలేదు. దేశ ద్రోహులతో కుమ్మక్కైనటువంటి ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే వారితో కుమ్మక్కై వారి బూట్లపైనటువంటి ధూళిని నాలుకతో నాకి వారికి ఊడిగం చేసినటువంటి వాళ్ళ చరిత్రను దేశభక్తులుగా ఈరోజు చిత్రీకరించి పాఠ్యాంశాల్లో చేర్చడం అంటే మరి ఈ దేశ పౌరులను ఏ వైపున నడిపించడానికి విద్యారంగాన్ని మీ రాజకీయ పనిముట్టుగా వాడుకుంటున్నారని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపున భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం అని చెబుతూనే లౌకిక రాజ్యంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జాతులు కలిసి మెలిసి జీవించడానికి అవకాశం ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మన సూత్రాలకు తిలోదకాలిస్తూ ఈరోజు రామ్, రహీం, రాంభట్ ముగ్గురు కలిసి చదువుకునేటువంటి ఒక మంచి వాతావరణం కూడా లేకుండా ఈరోజు పాఠ్యపుస్తకాలను వేదికగా చేసుకొని వాటిని ట్యాంపరింగ్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఐసీహెచ్ఆర్ కానీ, ఐసీఎస్ఎస్ఆర్ కానీ ఇలాంటి ఉన్నతమైనటువంటి పాఠ్యపుస్తకాల రూపకల్పన, చరిత్ర పరిశోధన మండలిలో ఉన్మాదులను చేర్చి ఈరోజు చరిత్రను కూడా మార్చడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తుంది. పక్కన కర్ణాటకలో భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని ఎత్తేసారు. అదేవిధంగా డార్విన్ సిద్ధాంతం, సైన్స్కు ప్రేరణ, రూపకల్పన, ఆద్యుడు, బాధ్యుడు అయినటువంటి డార్విన్ సిద్ధాంతాన్నే ఈరోజు తిరోగమన వైపు నడిపిస్తూ ఉన్నారు. సైన్సు ఈరోజు ఆధారం లేదని చెప్పేసి ప్రకటించేటువంటి నీచ స్థితికి ఈరోజు విద్యారంగాన్ని దిగజార్చడానికి పాలకులు కుట్రపడుతూ ఉన్నారు. మూఢనమ్మకాలు, మతము విద్యారంగంలోకి చొప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విద్యారంగం ఉన్న చోట అభ్యుదయ భావజాలం కానీ లేదా మనుషులంతా కలిసి జీవించేటువంటి ఒక సూద్భావ వాతావరణం కానీ నెలకొనడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి స్థితి ఈరోజు కొనసాగుతుంది. అందుకే దేశంలో ఉన్నటువంటి మేధావులందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. మేధావులారా మేల్కోండి, మేల్కోకపోతే ఈ సమాజ వ్యవస్థనే విధ్వంసం చేయడానికి ఈ దేశ విద్వేషపు గురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో విష బీజాలు విద్యారంగంలో నాటడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ పాలక వర్గం ఫెయిల్ అయినప్పుడల్లా ప్రతి సందర్భంలో కులం, మతం, ప్రాంతం ఎలా వాడుకుంటూ ఉన్నారో అలాంటి స్థితిలో ఈరోజు విద్యారంగాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు మరింత ప్రమాద ఘటికలు
మోగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష ఉద్యమకారులు, అదేవిధంగా అభ్యుదయ కాముకులు, సమాజ హితాన్ని కోరేటటువంటి వాళ్ళు, లౌకికవాదులు, అంబేద్కరిస్టులు అందరూ కూడా ఏకతాటిపైకి నడిచి నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలను నిరసించకపోతే భవిష్యత్ తరాలు మరింత అంధకారంలోకి నెట్టేసేటువంటి పరిస్థితి విద్యారంగం ద్వారా కూడా కొనసాగేటువంటి స్థితి ఉంది. ఈరోజు కేంద్ర బడ్జెట్లో 6% నిధులు కేటాయించాలని చెప్పి, జీడిపిలో జిఎన్పిలో 6%, 10% నిధులు కేటాయించాలని చెప్పి ఒకవైపు చెబుతూ ఉంటే దేశంలో విశ్వవిద్యాలయాలను డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ప్రైవేట్ రంగంలో విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఉన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. మరొక వైపున విదేశీ వస్తువులు బహిష్కరించమని చెబుతూనే మరొక వైపున విదేశీ విశ్వవిద్యాలయాలను ఈ దేశంలోకి తీసుకొని వచ్చి ప్రభుత్వ విద్యాలయాలను విశ్వవిద్యాలయాలకు ఎగనామం పెట్టేటువంటి పద్ధతుల్లో, పంగనామాలు పెట్టేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ విద్యాలయాలు లేకపోతే ఆ విద్యాలయాల్లోకి పోయేటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాలు చదువుకునేటువంటి రిజర్వేషన్ సౌకర్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కేవలం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అది కూడా డబ్బు సంచులతో పోటీ పడిగేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నత విద్యలు, వృత్తి విద్యలు అభ్యసించేటువంటి అవకాశం ఈ దేశ పాలకవర్గం కల్పిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు దీనిపైన తీవ్రంగా ఆలోచన చేయాలి, చర్చనీయాంశం చేయాలి. దేశ విశ్వవిద్యాలయాల్లో, అదేవిధంగా పాఠశాల తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని చెప్పినటువంటి కొఠారి మహాశయుడి యొక్క నినాదాన్ని, ఆ యొక్క ఆలోచనను ఈరోజు తిరోగమనంలోకి తీసుకొని వచ్చేసి విద్యాలయాలు కాకుండా దేవాలయాల్లో, మసీదుల్లో, మందిరాల్లో విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకున్నటువంటి ఉన్మాద భావజాలం ఎవరికి తోచినంత వారు ఎక్కించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా నిలబడి శాస్త్రీయ విద్య కోసం రానున్నటువంటి రోజుల్లో విద్యారంగ భవిష్యత్తును కాపాడడం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి పాలక వర్గాల యొక్క తిరోగమన విధానాలను, అశాస్త్రీయ భావజాలను వ్యతిరేకించేటువంటి పద్ధతుల్లో విద్యార్థులను కూడగట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాను. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లి వందనం అని చెప్పారు. ఒక బిడ్డ సరిపోదు, మీరు ఎంతమంది కట్టరో కనండి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి 15 అని చెప్పేసి పాట పాడాడు తప్ప 6 నెలలు అయింది. విద్యా సంవత్సరం మళ్ళీ ముగించబోతోంది, రెండో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. తల్లికి వందనం ఏమో తెలియదు కానీ నాన్నకు మాత్రం ఇంధనం ఊరికి పంపిణీ చేసి నువ్వు తాగు ఊగు, ఆ పైన తన్నించుకో అనేటువంటి కొత్త పథకాలకు శ్రీకారం చుడతా ఉన్నారు తప్ప ఈరోజు తల్లి వందనం పేరుతో విద్యార్థులకు, విద్యార్థినులకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పైగా అలాంటి వాటి గురించి ప్రశ్నిస్తే నేను ఏమో అనుకున్నాను, అందరికీ అడగందే తడుగా వాగ్దానాలు చేశాను అని చెప్పి ఆయన చిలకల పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పరిస్థితి ఏంది, ఈ రాష్ట్ర అప్పులేంది, ఈ రాష్ట్ర ఆస్తులేంది, విద్యారంగానికి మొదలుకొని ఉపాధి రంగం వరకు ఏ పద్ధతిలో రాబడి వస్తుంది, ఏ పద్ధతిలో వ్యయం అవుతుంది అనేటువంటి విషయాలు తెలియకుండానే మీరు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారా, 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారా, 15 సంవత్సరాలుగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారా, 2 టర్ముల పాటు మంత్రిగా కొనసాగారా చంద్రబాబు నాయుడు గారు అంటే మరి వారి వైపు నుంచి జవాబు లేనటువంటి పరిస్థితి. కానీ వారు చెప్పినటువంటి అంశాలను ఈరోజు అక్షరాలు కూడా అమ్మకానికి గురయ్యేటువంటి పద్ధతుల్లో, కారు చీకట్లో కాంతి పుంజంలాగా వెలుగు దివ్యలను వెలిగించాల్సినటువంటి జర్నలిజంలో కూడా ఈరోజు ఆయనకు అవునన్నా కాదన్నా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి వారు చేసేటువంటి పనులకు బాసటగా నిలుస్తున్నారు తప్ప ఈ యొక్క సమాజాన్ని అట్టడుగు స్థాయి నుంచి వెలికి తీయడానికి ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల నుంచి ఆలోచించేటువంటి పరిస్థితి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టంగా భావించాల్సిన పరిస్థితి ఒకవైపు వస్తుంది. విద్యారంగానికి నిధులు తక్కువ కేటాయించాడు, అమ్మఒడికి నిధులు లేదు, అదేవిధంగా ఉన్నటువంటి రేపు పొద్దున పిల్లలకు ఇచ్చేటువంటి ఈ యొక్క భరోసాకు సంబంధించిన దాంట్లో కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరి ఏ పద్ధతుల్లో ఈ రాష్ట్ర విద్యారంగం ప్రైవేటు కబర్ల హస్తాల నుంచి రక్షించడానికి ప్రభుత్వ విద్యారంగానికి ఏ పద్ధతుల్లో చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపున ప్రభుత్వ విద్యారంగం బాగాలేకపోతే ఎవరు దానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం కాదా? మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు మీరు కాదా? మరి ఆ బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేటు విద్యా సంస్థలను పొగడ్డానికి మీకు ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ
ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు, విద్యార్థి కార్పొరేటీకరణ విధానాలు, విద్యా కాషాయీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరాయంగా కౌంట్లెస్ టైర్లెస్ స్ట్రగుల్స్ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను భవిష్యత్ తరం ఎత్తుకొని రేపు రానున్న రోజుల్లో అందరికీ విద్య, అందరికీ ఉపాధి, అది ప్రభుత్వ బాధ్యత కావాలి. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, హెల్త్ ఫర్ ఆల్, ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ నినాదాల వరకే పరిమితం కాకూడదు. అది విద్యార్థులకు, యువజనులకు అది సాకారం కావాలి. సాకారమయ్యేటువంటి మార్గాలను పాలక వర్గాలు అన్వేషించి దానికి ఉన్నటువంటి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి దానికి కావాల్సినటువంటి నిధులు మంజూరు చేసి ఆ వైపున విద్యార్థి శక్తిని, యువ శక్తిని ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వినియోగంలోకి తీసుకొని రావాలి. లేకపోతే యువశక్తి అనేటువంటిది అణుశక్తి లాంటిది. ఆ అణుశక్తిని సరిగా వినియోగించకపోతే అది విస్ఫోటనం చెందుతుంది. అది విస్ఫోటనం చెందితే సమాజం భస్మీపట్లం అవుతుంది. సంఘ విద్రోహ శక్తులుగా, టెర్రరిస్టులుగా, అదేవిధంగా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు తయారైతే రేపు తిరిగి సమాజం వారిని భరించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక దార్శనికత్వం ఆలోచన చేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యా సమైక్య ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా 30వ మహాసభ సందర్భంగా ఆదోనిపట్నంలో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి, ప్రైవేటీకరణ ఆపాలి అనే విధంగా నినాదాలు చేస్తూ ముఖ్యంగా శాస్త్రీయ విద్యా విధానం కావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వము అంతే కూడా అశాస్త్రీయ భావాల వైపు తీసుకొచ్చారు. జ్యోతిష్యం కానీ, ఇంటి వంట పనులు ఎలా చేయాలని ఇట్లా పీజీ కోర్సులు పెట్టి అశాస్త్రీయ భావాలు తీసుకొస్తున్నారు. కానీ శాస్త్రీయ దృక్పథంతో పనిచేసే అంశాలపైన దృష్టి పెట్టడం లేదు. అందుకోసం ఎన్ఈపీ అనేది కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే రద్దు చేసి కొఠారి కమిషన్ చెప్పినట్లు కేంద్ర బడ్జెట్ 10% నిధులు, రాష్ట్ర బడ్జెట్లు 30% నిధులు కేటాయించాలి. అదేవిధంగా 1:30 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ పోస్టులు ఉండే విధంగా విశాలమైన గదులు, అదేవిధంగా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి ఉండాలి, డిగ్రీ కాలేజ్ స్వయం ప్రతిపత్తి ఉండాలి, మౌలికమైన సదుపాయాలు, పరిశోధన కోసం నిధులు కేటాయించి ఒక అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాల్సింది పోయి ఈరోజు తిరోగమనం అయిపోతుంది. పురోగమనం ఎప్పుడైనా ముందు సాగాలి, కానీ మళ్ళీ ఒకసారి పురాణాల వైపు దేవుడు దయ్యాలని పేరుతో పురోగమనం కాకుండా తిరోగమనం వైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకోవడం చాలా బాధాకరం. కాబట్టి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఉన్నాయంటే శాస్త్రీయ దృక్పథంతో ఉండాలంటే శాస్త్రీయ విద్యా విధానం కావాలి. దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏదేమైనా ప్రాథమిక హక్కులు విద్య, వైద్యం, ఉపాధి అనేది భారత రాజ్యాంగంలో రాసుకున్నాం. కాబట్టి ఉచిత విద్య ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలి, ఉద్యోగము లేకుంటే ఉపాధి కల్పించాలి. ఈ అంశాలపైన ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుంది. ఆ వైపున విద్యార్థులు కూడా సిద్ధం కావాల్సిందిగా రాష్ట్రంలోని విద్యార్థి లోకాన్ని పిలుపునిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.